సాగర్ నర్మదాన్ని తీసుకుని బయటికి వెళ్ళడానికి లగేజ్ పట్టుకొని రూమ్ నుండి బయటికి వస్తాడు. ఇంకా అలా వచ్చేసరికి అందరూ ఆపుతూ ఉంటారు. నర్మద కూడా వద్దు సాగర్, నేను చెప్పేది విను అని మాట్లాడుతూ ఉంటుంది. అప్పుడే నర్మద వాళ్ళ నాన్న ఆ లాయర్తో సహా అక్కడికి వస్తారు. ఇంకా ఏంటి, మీరు నా అల్లుడిని ఇలా ఇబ్బంది పెడతారని తెలుసు, అందుకే నేను ముందస్తుగా లాయర్ని తీసుకొని వచ్చాను అని చెప్తూ ఉంటే, ఇంకా అలా వద్దురా సాగర్, నీ ఇంట్లో నుండి వెళ్ళకు అని వేదవతి వాళ్ళు చెప్తూ ఉంటారు. మీరు అవమానిస్తూ ఉంటే ఏం చేస్తారు వెళ్ళక అని ప్రసాదరావు ఇష్టం వచ్చినట్టుగా రామరాజు మీదకి మాట్లాడుతూ ఉంటే, ఇంకా అలా ఇద్దరి మధ్యలో గొడవ జరుగుతూ ఉంటుంది. నాన్న వదిలే అని సాగర్ రామరాజుని కోపడుతూ ఉంటాడు. ఇంకా అలా కాసేపు ఆ వాదులాడుకున్న తర్వాత మళ్ళీ, అసలు మీ నాన్న నీకోసం ఎంత కష్టపడ్డాడో తెలుసారా, 25 ఏళ్ళుగా మీ నాన్న నీకోసం ఏం చేయలేదా, నువ్వు ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు అని వేదవతి సాగర్ని చెప్తూ ఉంటుంది సాగర్కి. ఇంకా ఏం చేశారమ్మా, ఎప్పుడు నన్ను అవమానిస్తూనే ఉన్నారు, నన్ను ఒక మనిషిగా ఎప్పుడైనా చూసారా అని సాగర్ తిడుతూ ఉంటే, ఇంకా మళ్ళీ ప్రసాదరావు వచ్చి, మా అల్లుడికి ఎవరు లేరనుకున్నారా, ఎందుకు మీరు అతను ఒక్కరిని మాత్రం వేరు చేసి ఇలా మాట్లాడుతున్నారు, ఆయన ఇబ్బంది పెడుతున్నారు అని అంటూ ఉంటే, రామరాజుకి కోపం వచ్చి, అసలు నువ్వెవరు మా ఇంటికి వచ్చి ఎందుకు ఇలా గొడవ చేస్తున్నావు అని, ఇప్పుడు చెప్తున్నానా సాగర్, నువ్వు ఇంట్లో నుండి వెళ్ళిపో, నీకు ఒక చిల్లి గవ్వ కూడా ఇవ్వను అని అంటూ ఉంటే, ఇంకా నువ్వు ఇలా మాట్లాడతావని నాకు తెలుసు, అందుకే నేను ముందస్తుగా లాయర్ని తీసుకొని వచ్చాను అని ప్రసాదరావు చెప్తూ ఉంటాడు. ఏ లాయర్ ఏమీ చేయలేదు, మీరేమన్నా చేసుకోండి, మీ ఇష్టంగా చేసుకోండి అని ప్రసాదరావు రామరాజు తిడుతూ ఉంటే, ఇంకా ప్రసాదరావు రామరాజు ఇద్దరు మళ్ళీ అలా కలబడి కొట్టుకుంటూ గొడవ కొట్టుకుంటూ ఉంటారు, ఒకరి కాలర్ ఒకరు పట్టుకుని. అప్పుడే సాగర్ అక్కడికి వచ్చి రామరాజుని తోసేయడంతో రామరాజు వెళ్ళి కింద పడిపోతాడు. మా మామయ్య మీరే చేయగలుగుతారా అని సాగర్ రామరాజుని అరుస్తూ ఉంటాడు. ఇంకా అలా రామరాజు చాలా బాధపడుతూ కుప్పకూలిపోయి ఆలోచిస్తూ ఉంటాడు.